ఇంటర్ ఫలితాల నేపథ్యంలో గత 5 రోజులుగా తెలంగాణలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి మనకు విదితమే. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, మేము పరీక్షలు బాగా రాసినప్పటికీ రిజల్ట్స్ మాత్రం అనుకున్న విధంగా రాలేదని, మాకు న్యాయం జరగాలంటూ ప్రభుత్వంపై, నాయకులపై స్టూడెంట్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పదుల సంఖ్యలో అమాయక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు నాయకులు స్పందిస్తూ దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలోనే ఫెయిల్ అయినట్టు కాదు. ప్రతి విద్యార్థిని కూడా ఇది గమనించాలంటూ సూచిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే ఇంటర్ పరీక్షల ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిందించరాదంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఎందుకంటే వైరల్ గా మారిన ఆ ట్వీట్ జగన్మోహన్ రెడ్డి పెట్టలేదట. అవును, అది పూర్తిగా తప్పుడు ట్వీట్ అని, ఆ ట్వీట్ ను దురుద్దేశంతో రూపొందించి ఇలా ప్రచారం చేస్తున్నారని, వారిని వదిలిపెట్టేదే లేదని, వెతికి పట్టుకుని వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ వైసీపీ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ తప్పుడు ట్వీట్ ను ఎవరు పెట్టుంటారు, దేనికోసం అలా చేశారనే కోణాల్లోనూ ఓ రేంజ్ లో చర్చలు జరుపుతున్న వారు లేకపోలేదు. మరి ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.